తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు జిల్లాలో ఎండగండి, అత్తిలి, కొడమంచిలి, నడిపూడి గ్రామాల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఆయా గ్రామాల్లో ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద మంత్రాలతో ఆశీర్వదించి శేషవస్త్రాలతో రంగరాజును సత్కరించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక దీర్ఘకాల వ్యాధులు నయం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ 5 లక్షల నుండి 20 లక్షల వరకు వైద్యానికి అయ్యే ఖర్చును నేరుగా ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడం చాలా అభినందనీయమని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. సోమవారం కొడమంచిల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా 108 అంబులెన్స్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా అనేక రకాలుగా జగన్ ప్రభుత్వంలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సత్యవతి, సుంకర ఇంద్ర సీతారాం, సుంకర సీతారాం, ఎలమిల్లి బేబీ రాజేష్, చెలుకూరి నాగదుర్గ నరేంద్ర, ములగాడ వరప్రసాద్, కాండ్రేగుల సత్యనారాయణ, కొండెట్టి రమేష్, జకంశెట్టి వెంకటేశ్వరరావు, పులిశెట్టి వనరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విధి వక్రీకరించడంతో కొడుకు, కోడలు భర్తను పోగొట్టుకుని లేవలేని వయసులో మనవలను సాగుతున్న అవ్వకండగా నిలిచి ప్రతి నెల 10,000 అందిస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మనసున్న మహారాజుగా అభినందన అందుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గొల్లపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ ఆచంట మండలం అయోధ్యలంక పెద్దపేటకు చెందిన బొంతు వెర్రెమ్మ భర్త, కొడుకు, కోడలు స్వల్ప వ్యధిలో మృతి చెందడంతో పూర్తిగా నిరాశలై ఆర్థిక భారంతో కుంగిపోయింది. బాధిత వ్యతలు మాజీ మంత్రి రంగనాథరాజు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి గత ఆగస్టు నుంచి ప్రతి నెల 10,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. వెర్రెమ్మకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ 2,750కు తోడుగా రంగనాథరాజు అందిస్తున్న 10,000తో కలిపి మనవళ్లు ప్రణవ్ కుమార్, సతీష్లను సాగుతున్నారని వెర్రెమ్మ ఆనందంగా తెలిపిందని అన్నారు. ఇటువంటి ఎమ్మెల్యేను తిరిగి మళ్లీ గెలిపించి అధికారంలోకి వస్తే ఇటువంటి అభాగ్యులు ఎంతోమందిని ఆదుకుంటారని అన్నారు. ఈ మేరకు డిసెంబర్ నెలకు సంబంధించిన సొమ్మును నాయకులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కడలి కృష్ణవేణి, కంచుస్తంభం శ్రీనివాసరావు, మానుకొండ సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, జె సత్యనారాయణ, కడలి వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. బాబు అయోధ్యలంక పెద్దపేట అండి. మరి ఎమ్మెల్యే గారండి నెలకి నాకు మా మనవలకి మా మనవలు తల్లిదండ్రులు లేని బిడ్డలండి. నాకు భర్త లేడండి, కొడుకు లేడండి, కోడలు లేదండి. మా పరిస్థితి చూసి ప్రతి నెల అండి 10,000 పంపిస్తున్నారండి బాబు. చాలా వందనాలండి రాజు గారికి, మీకు వందనాలండి బాబు. నా పరిస్థితి రోజు ఇట్టే రోజు లేగనండి. ఆ డబ్బులు అట్టుకొచ్చి ప్రతి నెల నాకు అందిస్తున్నారండి. ఆయనకు చాలా వందనాలండి. మరి నా పరిస్థితి అసలు బాగాలేదు. నేను నెలలోకి నా పెన్షన్ డబ్బులు సరిపోకండి, పాటలు పడుతుంటాయండి. రాజుగారు ఈ 10,000 పంపిస్తున్నారండి. ఇక్కడికి 5 నెలల మట్టి పంపిస్తున్నారండి బాబు. బాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుని. మరి అయోధ్యలంక గ్రామంలో మరి ఎమ్మెల్యే గారు వచ్చి పాదయాత్ర ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు ఈ కుటుంబం గురించి ఈ గ్రామం పేట పెద్దలు మాకు ఈవిడ ఏరమ్మ గారు కుటుంబం కొడుకు, కోళ్ళు చనిపోయిన కారణంగా మాకు చెప్పడం జరిగింది. పెద్దలు, నాయకులు అందరి సమక్షంలో మరి మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వెళ్ళి మేము అడిగితే ఆయన ఈ ఏరమ్మ గారి కుటుంబాన్ని మనం ఆదుకుందారే, ఆ కుటుంబాన్ని మనం కాపాడాలి, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కుగా ఆవిడని కాపాడాలని ఆయన మంచి మనసుతో మరి మాకు ఈ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. 10వ తారీఖుకెళ్ళా డబ్బులు నాకే ఇస్తారు. నేను అట్టుకొచ్చి ఈ ముసలమ్మకి ఇస్తాము. వీళ్ళ కుటుంబాన్ని ఏదో పిల్లలు చదువుల నిమిత్తం, మరి ఆమె ఆరోగ్యం నిమిత్తం, కుటుంబం నిమిత్తం ఆయన సాయం చేస్తున్నారు. ప్రభుత్వం తన విచ్చలవిడితనాన్ని ఏ విధంగా బయటపెట్టినప్పటికీ సమ్మె మాత్రం ఆపేది లేదని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినదించారు. సోమవారం జిల్లా స్థాయి అంగన్వాడీలు భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి అంగన్వాడీలు లేని సమయంలో దొంగచాటుగా తాళాలు బద్దలుగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, వేతనాలు పెంచి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సౌకర్యాలు, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న పిచ్చి చేష్టలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు.
సిఐటి జిల్లా ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ఆర్డీఓకు అడిషనల్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రతినిధి బృందం సమ్మెకు మద్దతు తెలిపారు. యూటీఎఫ్ నాయకులు జి గోపి, అంగన్వాడీ జిల్లా నాయకురాలు హసీనా, సిఐటి జిల్లా నాయకులు ఆంజనేయులు, సూరిబాబు, అంగన్వాడీ నాయకులు విజయలక్ష్మి, నాగరత్నం, మార్తమ్మ, విమల, సావిత్రి, సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం అప్పన్నపేటలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి క్షేత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ కైకాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పొలంబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తే అందరికీ ఆరోగ్యంగా ఉండి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, సేంద్రీయ వ్యవసాయం చూడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చానని ఆమె తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడితే పంట దిగుబడి తగ్గి అధిక ఖర్చులు అయ్యి రైతులు నష్టపోతున్నారని అన్నారు. అత్యధిక పురుగులు, ఎరువుల మందులు వాడడం వల్ల భూమి, వాతావరణం, నీటి కాలుష్యం అవుతోందని ప్రతి రైతు ఆలోచించి ఆరోగ్యవంతమైన భూసారాన్ని పెంచి ఆరోగ్యవంతమైన పంటలు అందించే దిశగా రైతులు అడుగులు వేయాలని, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు తోడుగా ఉండాలని శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, పి మురళీకృష్ణ, మాధురి, మండల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రాముల వారి అక్షంతలను ఉణుదురులో గల కేశవస్వామి దేవాలయానికి నిర్వాహకులు తీసుకువచ్చారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వాసభక్తుల రామభద్రరావుకు అక్షంతల కలశాన్ని అందజేశారు. అయోధ్యలో గల శ్రీరామనాలయ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా స్వామివారి అక్షంతలు గ్రామానికి విశ్వ హిందూ పరిషత్ వారు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి పేరూరి పూర్ణాచార్యులు అన్నారు. సోమవారం 42వ ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు సేవా కార్యక్రమాలకు సంఘాధ్యక్షుడు కేఎం మణిపాల్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్ణాచార్యులు మాట్లాడుతూ బ్రాంచ్ సభ్యుల సహకారంతో సోమవారం ఉండాజ్వరంలోని బి సుబ్బమ్మ ఎన్ అప్పారావు సేవా సదన్ వృద్ధాశ్రమానికి 2 రోజుల ఆహారాన్ని అందించడానికి 5,000 రూపాయలు, పాలంగి స్పందన దివ్యాంగుల ఆర్గనైజేషన్ హోములోని మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు 38 మంది దుప్పట్లు, రగ్గులు, 8 బస్తాల నాణ్యమైన బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పిల్లలకు పండ్లు పంచడం అభినందనీయమని కొనియాడారు. నాయకుడు డిఎస్ నగర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ సంఘ డివిజనల్ ప్రధాన కార్యదర్శి అప్లాచార్యులు, జూనియర్ టెలికాం ఆఫీసర్ కోశాధికారి టి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బీఆర్ఎస్ జూనియర్ ఇంజనీరింగ్ బోర్డు విక్టర్ బాబు, తణుకు బ్రాంచ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి సందర్భంగా ఉండాజ్వరంలో గల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, సత్యమణి సుమలత దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిటీ వారందరి తరఫున స్వాగత సమాజం స్వాగతం. పెరవలి మండలం ఉసులుమర్రిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసి లబ్ధిదారులకు అందిన వివరాలను తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామస్తుల నుండి సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంకేమైనా చెప్పాలా వచ్చింది కదమ్మా అమ్మ ఒడి వచ్చింది వచ్చాయి కదమ్మా చేయుత మీదమ్మా పెన్షన్ మీద పెన్షన్ బాగా బాగుంది. క్యాన్సర్ చికిత్స ఇతర అత్యంత ఖరీదైన వైద్య చికిత్స కోసం పరిమితి లేకుండా పూర్తి స్థాయి వైద్య పరంగా సహకారం అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం మెగా ఆరోగ్యశ్రీ అవగాహన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మధులత మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించే ఉద్దేశంతో నూతనంగా కార్డుల పంపిణీ కరపత్రాలు అందజేయడం జరుగుతోందని అన్నారు. దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే విధానం ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరుగుతోందని అన్నారు. గతంలో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు ఉండే చికిత్స విధానం స్థాయిని నేడు 25 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర విభాగాలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణ పనులను నిర్వహించే స్థానిక అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లుల నుండి 1% సెస్ను వసూలు చేసి ప్రతి నెల నిర్మాణ మండలికి ఆ మొత్తం బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత స్పష్టం చేశారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం 1996 కింద 1% సెస్ వసూలుపై సమన్వయ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం కింద ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ భవన ఇతర నిర్మాణాల మీద 1% సెస్ చెల్లించవలసి ఉందని అన్నారు. భాగంగా ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉద్దేశము మన డిపార్ట్మెంట్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ టేకప్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, తర్వాత ప్లాన్ అప్రూవల్ అథారిటీస్ అయినటువంటి పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్ అండ్ రుడా అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ బాడీస్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకందరికీ తెలుసు సెస్ డిడక్ట్ చేసి బిఓసి బోర్డుకి రిమిట్ చేస్తున్నాయి. కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ రిమిట్ చేయట్లేదు, కలెక్ట్ చేస్తున్నాయి కానీ రిమిట్ చేయట్లేదు. తర్వాత కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి మీ డిపార్ట్మెంట్లో. ఆ డేటా కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో లేదని చెప్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ గారు ఈ డేటాను అడగడం జరిగింది. దయచేసి ఆ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రిమిట్ చేయకుండా ఉంటే, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని బిఓసి బోర్డుకి రిమిట్ చేయడం ఒకటి. తర్వాత ఎవరి మంత్ పంక్చువల్ గా ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మంత్లీ స్టేట్మెంట్స్ ఇవ్వడం, తర్వాత యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయడం చేయాలి. మీరు అలా చేయకపోతే ఆ డీటెయిల్స్ ఎవరు రిమిట్ చేశారో తెలియని పరిస్థితి ఉంది. ఎవరు కట్టారో ఎవరు కట్టడం లేదో అని తెలియజేయడం కోసం మీరు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత అధికారులను ఆదేశించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత, జిల్లా ఎస్పీ జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓజీ నరసింహంతో కలిసి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ స్పందనలో పెట్టిన ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు. పెండింగ్ B&LLA రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా అర్జీలను పరిష్కరించాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష్ కుమారి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూష్ కుమారి మాట్లాడుతూ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో తక్కువ సంఖ్యలో ఉన్న తరగతుల వారిని మైనార్టీలుగా పరిగణిస్తామని అన్నారు. జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం 1992 చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ చట్టం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు,
జైన మతాలకు వర్తిస్తుందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. పొగడ్తల కంటే సద్విమర్శలే ఎక్కువ ఉపయోగపడతాయి. సర్ ఆర్థర్ కాటన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.